హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ 3 రోజులు కూడా ఆనందోత్సాహాలతో ఆ అమ్మవారి అయ్యవారి దయతో అందరూ కూడా సంతోషంగా జరుపుకున్నారనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మీ అందరిలాగే మా ఇంటి సంక్రాంతి పండుగ అంటే దీనికి ముందర వీడియోలో భోగి పండుగకు సంబంధించిన విశేషాలు, ఒక్కరోజే 108 ఆలయాల్ని సందర్శించుకున్న వివరాలతో అప్లోడ్ అయితే చేశాను. ఇంకా ఇది సంక్రాంతి రోజు మా ముంగిట నేను కొద్దిగా చేసుకున్న పండగ సరదాలు, సంతోషాలు, హడావిడి అదేనండి. మనకి సంక్రాంతి అంటేనే ముగ్గులు, అదేవిధంగా ఇంటి ముందు మన ద్వారలక్ష్మికి పసుపు కుంకాలు, ఇంటి ముందు పువ్వుల తోరణాలు, ఈ విధమైన అందమైన లోగిళ్ళు అందరికీ కనబడుతూ ఉంటాయి కదా. కొద్దిగా ఈ రోజుల్లో మనం అపార్ట్మెంట్లో ఉంటున్నా కూడా ఈ విధంగా అయితే ఇంటి పండగ అంటే చాలు ఆవరణని అంతా కూడా అందంగా అమర్చుకోవడం నాకు చాలా ఇష్టమండి. అఫ్కోర్స్ మీ అందరూ కూడా ఇలాగే చేసుకున్న మా ఇంటి అందమైన లోగిలితో పాటు మేము పండగ రోజు సందర్శించుకున్న ఆలయ విశేషాలను, ఇవన్నింటినీ కూడా నేను చేసుకున్న పూజలు, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియోలో పండగకి సంబంధించిన వివరాలతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది నిన్నటి వీడియోలో భోగి రోజు అయితే అప్లోడ్ చేసిందండి. పండగ అంటే ముందరగా మనం వాకిలిని అయితే శుభ్రం చేసుకుని చక్కటి రంగవల్లులు, అదేవిధంగా మన ఇంటి మహాలక్ష్మి మొదట ముంగిట ఈ విధంగా ద్వారాన్ని అయితే శుభ్రం చేసుకుంటాం. ఇక ఇంటి లోపల ఉండే సాక్షాత్ జగన్మాత స్వరూపంలో ఉండే మహాలక్ష్మి తులసిమాత ముందు కూడా ఈ విధంగా అయితే చక్కగా ముగ్గులు అనేవి పెట్టుకున్నాను. ఇక సంక్రాంతి అంటేనే పిల్లల అందమైన కేరింతలు, అదేనండి కైట్ ఎగిరేస్తూ ఉంటాం కదా. ఈ సంక్రాంతికి ఎక్కువగా అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఇలాగా తరతమ భేదం లేకుండా చక్కగా గాలిపటాలను ఎగిరేస్తూ ఉంటాం. ఇలా పండగకి మా చిన్నవాడండి మా టెర్రస్ పైకి వెళ్ళి ఈ విధంగా చక్కగా వాళ్ళ అన్నతో అయితే ఇలా ఎంజాయ్ చేస్తూ గాలిపటాలను ఎగరేశాడు. సో పండుగ అంటే ముగ్గులు, గాలిపటాలు, పిండి వంటలు, బంధుమిత్రులతో సరదాలు, ఇవే కదండి. అందులో మాకు ఆల్మోస్ట్ అన్నీ అయితే ఈ పండగకి అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమకూరే. ఇక ఆలయ సందర్శనం అనేది ప్రత్యేకంగా పండుగ అంటేనే ఆలయ దర్శనం. ఇప్పుడు ఈ చూపిస్తుంది కూడా నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. 108 ఆలయాల్ని ఒకేసారి అయితే సందర్శించుకున్నాము. ఆ ప్రదేశము అవన్నీ కూడా నిన్నటి వీడియోలో అయితే చూపించానండి. ఇక్కడ మీకు థంబ్నెయిల్ కనిపించింది కదా, ఈ వీడియోని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడికి వెళ్ళాం ఏమిటి అనే ఈ విశేషాలన్నీ కూడా తెలుస్తాయి. కానీ తప్పనిసరిగా మాత్రం ఒక్కసారైనా మీరు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి చక్కటి ఆలయాల సందర్శన చేసుకోవచ్చు. ఇంకా సంక్రాంతి రోజు ఇదిగోండి మా ఇంట్లో పూసిన మా ఇంటి పువ్వులు చూసారు కదా, ఎన్ని పువ్వులు పూసాయోనండి. అసలు అనుకోలేదు. చక్కగా మాకు ఇంట్లోనే అయితే ఆల్మోస్ట్ పూజకైతే అన్ని పూలు అయితే వచ్చేసాయి. వీటన్నిటిని ఒక పళ్ళెల్లో అయితే ఇలాగ కోసి పూజ కోసం అయితే రెడీ అయ్యాను. దీని ముందర చేసుకోవాల్సిన పనులు అన్నీ కూడా లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవటము, అదేవిధంగా తడి బట్ట పెట్టుకోవటము, బయట ముగ్గు వేసుకోవటము, స్నానాదిలు అన్నీ కూడా అయిపోయాయండి. అవన్నీ కూడా చూపించట్లేదు, పండగ కాబట్టి పండగ విశేషాలు అనేవి చెప్పుకుందాం. ఇంకా పూజకి ఏర్పాట్లు అవి చేసుకున్నాను కదండి. ఈ విధంగా అయితే పూజా గదిలోకి వచ్చి మొత్తం పూజా మందిరాన్ని కూడా ఈ విధంగా అయితే పసుపు కుంకాలతో అమర్చుకుని మొత్తం ఇంట్లో ఉండే కామాక్షి దీపము, అదేవిధంగా మనం దేవుడి దగ్గర పెట్టుకోవాల్సిన దీపాలన్నిటినీ కూడా కొన్ని ఆవు నెయ్యితోనూ కొన్ని నూనెతోనూ అయితే వెలిగించుకుని మా ఇంట్లో పూసిన పువ్వులు, అదేవిధంగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చామంతి పువ్వులు అన్నీ కలుపుకుని ఈ విధంగా అయితే పూజ అనేది చేసేసుకున్నాను. కొద్దిగా నా గొంతు అనేది ఇంకా అడ్జస్ట్ కావడానికి టైం అయితే పడుతుందండి. కొద్దిగా వాయిస్ ఓవర్లో ఏదైనా తేడా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. సో ఈ విధంగా సంక్రాంతి రోజున కూడా చక్కగా ఇలా స్వామివారి ముందు, అదేవిధంగా అమ్మవారికి పూజ అనేది చేసేసుకున్నాను. నిన్న భోగి రోజు పులిహార, అదేవిధంగా తీపిది బొబ్బట్లు చేసుకుని నివేదన చేసుకున్నామని చూపించాను కదా.
ఈరోజు సంక్రాంతి రోజు మనం ఎక్కువగా పొంగలి నైవేద్యం అయితే పెడతాం కదండి. ఈ విధంగా చక్కెర పొంగలిని చేసి దేవునికి పూజలో అయితే పూజ అనేది అనంతరం ఈ విధంగా చక్కెర పొంగల్ని అయితే నైవేదన చేశాను. ప్రతిసారి చెప్తాను, అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. మీరు ఖచ్చితంగా నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రం ఒక్క గ్లాసు నీళ్ళను మాత్రం దేవుడికి ఆ నైవేద్యంతో పాటుగా నీళ్ళను కూడా నైవేద్యంగా పెట్టండి. ఇంకా ఈ విధంగా పూజ అనంతరము మొత్తం ఇల్లంతా కూడా ధూపము అనేది వేసుకున్నానండి. మనకి పండగ రోజులు కానీ చక్కగా శుక్రవారం సాయంత్రం రోజులు కానీ ఎక్కువగా ధూపాన్ని, అది కూడా ఎక్కువ ఆవు పేడతో, అంటే ఆవు పిడకలు ఉంటాయి కదండి, ఆవు పిడకలతో వేసుకుంటే చాలా మంచిది. లేదంటే దశాంగం కానీ గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ ఏదైనా కూడా ఇల్లంతా వ్యాపించేటట్టు వేసుకుంటే మాత్రం చాలా 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 పాజిటివ్గా అయితే మనకి అనిపిస్తుంది. ఇంకా పూజ అనంతరము అయితే ఈ విధంగా నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పానండి, అక్షింతలు, అదేనండి అయోధ్య నుంచి అక్షింతలు కూడా మాకు అందాయి అని. మా ఇంట్లో ఉండే నిలువెత్తు ఆంజనేయుని ముందర ఉండే రాముల వారికి ఆంజనేయ స్వామి ముందర ఈ అక్షింతలను పెట్టుకుని పూజ అనేది చేసుకుని హారతి అనేది, అంటే ఇక్కడ మావారు నేను కలిపి అయితే చేసుకున్నామండి పూజ. మావారు ఆంజనేయ భక్తులు కాబట్టి చక్కటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇది మాకు దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి అయితే ఉందండి ఈ విగ్రహం మా ఇంట్లో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఆయన ముందరే ఈ విధంగా అక్షింతలు అవి పెట్టుకుని పూజ అనేది చేసేసుకున్నాం. మాకు పండుగ కలిసి వచ్చింది. ఈ విధంగా అయోధ్య అక్షింతల్ని పెట్టి పూజ అనేది చేసేసుకున్నాం. అదేవిధంగా ఇంట్లో పూజ అయిన తరువాత మన పెరటిలో ఉండే తులసమ్మకు కూడా చక్కటి తులసి పూజని అయితే చేసేసుకున్నానండి. నేను నిన్నటి వీడియోలో చక్కగా అమ్మవారికి కూడా పసుపు కుంకాలు అక్షింతలు గంధము కృష్ణయ్యకు కూడా ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను అని చూపించాను కదా. అలాగే ఈరోజు కూడా మా పెరటిలో పూసిన పువ్వుల అన్నింటితోనూ కృష్ణయ్య ముందు ఈ విధంగా, పండగ అంటేనే మనకి కొద్దిగా అలంకరణ అని ప్రతిసారి చెప్పుకుంటాం కదండి. ఇల్లంతా కూడా ఇలాగా ఎక్కడెక్కడ మనకి విగ్రహాలు చక్కటి తులసమ్మ, అదేవిధంగా ముఖ్యంగా మన ఇంటి ముందర, అదేవిధంగా మన ఇంటి లోపల పూజా మందిరం, ఇవే కదండి కళకళలాడుతూ ఉంటే పండగ అనేది నిండుగా ఇంటిలో వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి తులసమ్మకు కూడా చక్కగా ఇలాగా పూజ అనేది చేసేసుకుని అమ్మవారికి నమస్కారం పెట్టుకుని కృష్ణయ్యకు కూడా చక్కగా అలంకరణ అనేది చేసుకుని పూజ అనేది ఈ సంక్రాంతి రోజున పూర్తి అయితే చేసుకున్నాను. ఇంకా నిన్నటి భోగి వీడియోలో అయితే చెప్పాను కదండి, 108 ఆలయాల విశిష్ట సందర్శనం చేసుకున్నాం, మాకు అదృష్టం కలిగింది అని. ఇంకా ఈరోజు కూడా అంటే మనకి భోగి సంక్రాంతి కనుమ 3 రోజులు కూడా ప్రత్యేకమైన పర్వదినాల్లో, అందులో ముఖ్యంగా ఆలయ సందర్శనాలు అనేవి మనకి పండగ రోజులు ఎక్కువగా ఇంట్లో పూజ తర్వాత మనం చేసుకునే పండుగలలోని ఆలయ సందర్శనాలు. ఇంకా నిన్న 108 తర్వాత ఒక శివుని టెంపుల్ కూడా చూపించానండి. పురాతన కాలం నాటిది, కీసర మండలం, అదే కీసర గుట్ట వైపు వెళ్తుంటే ఉంది అని. అది కూడా నిన్నటి వీడియోలో అయితే చూడండి, చాలా బాగుంది. అవి 108, అది ఒకటి 109. ఇంకా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఇది సాయంకాలం చీకటి పడ్డాక, ఇది కూడా మనం చీకట్లో, అదేనండి సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత అక్కడ పెట్టే లైటింగ్స్ని చూడాలి అంటే మాత్రం ఇలాగ కొద్దిగా చీకటి పడిన తర్వాత వెళ్తేనే బాగుంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా. ఇది కూడా హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ దగ్గర ఉండే, మనకి జూబ్లీ హిల్స్లో చాలా 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 టెంపుల్స్ అయితే కట్టేశారండి. జగన్నాథ స్వామి టెంపుల్, అదేవిధంగా టీటీడీ వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా చూసేసాం. కానీ ఈరోజు ఎక్కడికి వచ్చాము అంటే బంజారా హిల్స్లో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి స్వయంభూ అండి. అందులోనూ ఈయన అవతరించిన ఆలయం మన హైదరాబాద్లో బంజారా హిల్స్లో అయితే ఉంది. దీని గోల్డెన్ టెంపుల్, పూర్తిగా బంగారు తాపడంతో అయితే నిర్మించారు. ఇది స్వయంభూగా వెలిసిన శ్రీ నరసింహస్వామి వారి టెంపులే అయినా కూడా ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే దీన్ని బాగా అయితే డెవలప్ అయితే చేశారండి. సాక్షాత్తు పరమశివుడు లక్ష్మీ నరసింహస్వామి వారి కోసం ఇక్కడ తపస్సు చేశారని కూడా మనకి చెప్పుకుంటూ ఉంటారు. పరమశివుడు ఇలాగా ఆయన కోసం తపస్సు చేసిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి ఆయన చేతిలో ఉండే శంఖంతో శివుని తలపై అయితే చెయ్యి ఉంచినప్పుడు
స్వామివారి చేతిలోని శంఖము ఆ శివుని తలపైన అయితే ఉండిదిట. ఈ విధంగా ఇప్పటికీ కూడా ఇప్పుడు మనం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ శివలింగం మీద చిన్న శంఖం, దాన్ని పాంచజన్యము అంటారటండి. అది ఇప్పటికీ ఆ తల మీద అలాగే అయితే మనకి దర్శనమిస్తుంది. అంతటి అద్భుతమైన కథా పురాణం ఉన్న ఈ టెంపుల్ని ఈ పండగ రోజు దర్శించడం అనేది మాకు చాలా ఆనందంగా అయితే అనిపించిందండి. అంటే పూర్తి కథ చెప్పడానికి మనకి ఈ వీడియో అయితే సరిపోదు కాబట్టి టూకీగా అయితే నాకు తెలిసిన వివరాలు అయితే చెప్పాను. ఇంకా మనకి టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటి మనకి లక్ష్మీమాత అయిన ఈ చాలా చాలా అయితే ఈ గోశాల అయితే ఎక్కువగా గోవులు, అది కూడా చూడచక్కటి గోవులండి. ఎంత అందంగా అసలు ముట్టుకోకుండా అయితే ఉండలేమండి ఆ గోవుని. ఎంతటి ముట్టుకోకూడదు అని దూరంగా ఉన్న వాళ్ళకు కూడా అంత అద్భుతంగా వాళ్ళని ఆకర్షించే అంత అందంగా అయితే గోవులు అయితే చాలా అయితే ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్తాను, నాకు ఎక్కడ గోవు కనిపించినా గోమహత్యం అనేది అక్కడ నిలబడి చదివేసుకుంటానని. సో ఇక్కడ నేను గోమహత్యాన్ని ఎలా చదువుకోలేదు కూడా చెప్పానండి నా వీడియోస్లో. తప్పకుండా ఏదైనా టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా కూడా గోమహత్యాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి. ఇంకా టెంపుల్ లోపల మాకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, గోల్డ్ పూత అంతా కూడా స్వర్ణంతో అయితే చేసిన పైన ప్రాకారం అంటాం కదండి, అవన్నీ కూడా టెంపుల్ లోపల బయట కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కట్టడాలు. ఇంకా వాళ్ళ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళది కాబట్టి ఇక్కడ మనకి రాధాకృష్ణులు ఈ విధంగా అయితే వాళ్ళ లోపల కూడా ఏర్పాటు అయితే చేశారు. చూడండి, హాల్ అంతా కూడా భజనలు ఎవరికి కావాలంటే వాళ్ళు కూర్చుని మనం జపాదులు అవి చేసుకోవడానికి అనువుగా అయితే ప్రాంగణం మాత్రం చాలా చాలా బాగుందండి. ఈ టెంపుల్ని మాత్రం తప్పకుండా నిన్న ఎలా చెప్పానో అదేవిధంగా ఒక్కసారైనా కూడా దర్శించుకోవడం అనేది మన జన్మజన్మల అదృష్టంగానే భావించాలి. అందులోనూ మనకి ప్రతిష్టాపించిన విగ్రహాలు కాకుండా మనకి స్వయంగా వెలిసిన స్వామివారు కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఆ స్వామివారిని వచ్చి దర్శనం అనేది చేసుకోండి. టెంపుల్ మాత్రం చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది, చాలా ఆనందిస్తారు. మా అదృష్టమేమో ఈ సంక్రాంతికి మాకు అన్నీ కూడా అనుకోకుండా ఇలా దర్శనాలు, అందున ఇలాంటి ప్రత్యేకమైన కథా విశిష్టత కలిగిన మన టెంపుల్స్ వెళ్ళి దర్శనం చేసుకోవటం మా అదృష్టంగా అయితే భావిస్తున్నానండి. చూపించాను కదా టెంపుల్ అనేది. లోపల ఇప్పుడు చూపిస్తున్నది కూడా ఇక్కడ మనకి ప్రసాదం కింద అయితే అమ్ముతారండి. ఇవి అన్నీ కూడా బర్ఫీలు, రకరకాల బర్ఫీలు అండి. ఒక్కొక్కటి 20 రూపీస్. మేము 3 కలర్స్ ఉన్న బర్ఫీ అంటే స్వీటు, అందులోనూ పండగ కాబట్టి ప్రసాదంగా తీసుకోవచ్చని ఇక్కడ 3 రకాల కలర్స్ ఉన్న బర్ఫీలు అయితే తీసుకుని ఆ లడ్డూనైతే తీసుకుని ఇదిగోండి ఇంకా అయిపోయిన దర్శనం, బయటకైతే వచ్చేస్తున్నాం. పక్కన మా వారు మా పిల్లలు మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది ఇంక ఈ రోజుతో మనకి హాలిడేస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా వాళ్ళు స్కూల్స్, కాలేజీలు, హాలిడేస్ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మన వీడియోస్ మాత్రం ఈ రోజుతో ఆగవండోయ్. రేపటి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ తప్పకుండా మంచి విశేషాలతో అయితే కలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా అందరూ కూడా లైక్ చేయండి వీడియోస్ని. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.